హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూఎస్ఏ వ్లాగ్స్ బై విఎస్కే. ఈరోజు ఈ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పా మంత్కి ఎంత ఖర్చు అవుతుంది అండ్ స్టార్టింగ్లో రాగానే ఎంత ఖర్చు ఉంటుంది, దీని మీద ఒక వీడియో చేస్తా అని చెప్పిన. సో ఈరోజు కంటెంట్ అదే అనమాట. ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ ఫస్ట్ అయితే రాగానే యూఎస్కి రాగానే ఫస్ట్ 1 మంత్ అయితే చాలా ఎక్కువ ఖర్చు కనిపిస్తుంది. ఆ తర్వాత నుంచి అంత ఖర్చు అయితే ఉండదు. అంటే ఖర్చు ఉండదంటే తక్కువ ఉంటుంది అనమాట. ఫస్ట్ మంత్ ఎందుకు అంత ఎక్కువ ఖర్చు అవుతుంది అంటే, యూఎస్కి రాగానే ఫస్ట్ మనం లీజ్ తీసుకుంటాం. లీజ్కి డిపాజిట్లు కట్టాలి. మేము తీసుకున్న లీజ్కి 1400 అనమాట డిపాజిట్స్. 6 మెంబర్స్ ఉంటున్నాం. ఈచ్ పర్సన్ 244 ఎంతో పడింది. సో అక్కడే మీరు చూసుకోవచ్చు. 244 × 84 వేయండి, ఎంత వస్తుందో ఖర్చు మీకు అర్థం అవుతుంది. అండ్ రూమ్ రెంట్ వచ్చేసి 1700, అరౌండ్ 1700 అట్లా పడుతుంది. అండ్ వాటర్ బిల్ కూడా అందులోనే యాడ్ అవుతుంది కాబట్టి 1780 అట్లా అవుతుంది అనమాట. సో ఈచ్ పర్సన్ చూసుకుంటే అక్కడ కూడా 295 అట్లా వస్తుంది ఖర్చు. ఇంకా ఇక్కడ జస్ట్ డిపాజిట్లు అండ్ రూమ్ రెంట్ కలిపితేనే మనకి ఆల్మోస్ట్ 550 అట్లా అవుతుంది. ఇంకా తర్వాతకి చూసుకున్నట్టుకైతే మంత్లీ గ్రాసరీస్ అని చెప్పేసి బయటికి అటు ఇటు తిరుగుతాం. అండ్ లైక్ ట్రావెల్ చేయడానికి కూడా ఖర్చు అవుతుంది, అటు ఇటు వెళ్ళి రావడానికి. ఇంకా ఫస్ట్ మంత్ గ్రాసరీస్ ఖర్చు చూసుకున్నట్టుకైతే మాకు ఆల్మోస్ట్ ఒక $200 పడింది ఈచ్ పర్సన్కి. ఎందుకంటే ఏం ఉండవు రూమ్లో. ఫస్ట్ రాగానే 200 కాదు, ఇంకెక్కువే పడినట్టుంది. ఎగ్జాక్ట్ గుర్తులేదు నాకు అమౌంట్. 6 months అయిపోయింది కదా మేము వచ్చి. సో ఫస్ట్ 1 monthలో మేము రాగానే రూమ్లో ఏముండవు. కొత్త లీజ్ తీసుకుంటాం. రూమ్లో ఏ ఐటమ్స్ ఉండవు, ఇంక్లూడింగ్ బ్లాంకెట్స్ నుంచి అన్నీ కొనుక్కోవాలి. బ్లాంకెట్స్, పిల్లో. బ్లాంకెట్ పిల్లోకే ఆల్మోస్ట్ ఒక $30 అయినట్టుంది. బ్లాంకెట్కి $22 అరౌండ్ అట్లా పడింది. పిల్లోకి ఒక $7, $30 అవుతుంది అక్కడనే. ఇంకా తర్వాత చూసుకున్నట్టుకైతే రూమ్లో మ్యాట్లు ఉండవు. బాత్రూంలో కర్టెన్స్ ఇవన్నీ తీసుకోవాలన్నమాట సపరేట్గా. సో అలా మళ్ళీ అవి కూడా తీసుకున్నాం. సో ఇదంతా రూమ్లో స్ప్లిట్ అయితే పడుతుంది. అండ్ ఇంకా తర్వాత చూసుకున్నట్టుకైతే రూమ్లో లైటింగ్ అనేది ఇవ్వలేదన్నమాట. జస్ట్ బాయ్స్ రూమ్లో, అంటే మేము ఉండే రూమ్లో లైట్స్ ఉన్నాయి. ఇంకొక రూమ్లో అయితే లైట్స్ లేవు. హాల్లో కూడా లైట్ లేదు. హాల్లో లైట్ ఉంది కానీ ఫ్యాన్కి ఉంటుంది అనమాట. సో ఇటు మొత్తం డార్క్ ఉంటుందని చెప్పేసి, లైటింగ్ కూడా సరిగ్గా లేదని చెప్పేసి లైట్లు కావాలి కదా అని చెప్పి వాల్మార్ట్కి పోయి లైట్ స్టాండ్ అయితే తీసుకొచ్చినాం. సో అది $18 పడింది. 2 లైట్ స్టాండ్లు తెచ్చినాం, $36. సో అరౌండ్ 36 అట్లా పడింది అనమాట. సో లైట్ స్టాండ్ తెచ్చినాం కానీ అందులో ఫన్నీ థింగ్ ఏంటంటే లైట్లు లేవన్నమాట. బాయ్స్ వాష్రూమ్, గర్ల్స్ వాష్రూమ్లో 4 లైట్లు ఉంటే అందులోంచి 2, ఇందులోంచి 2 తీసి ఆ లైట్ స్టాండ్కి అయితే పెట్టినాం. ఆ లైట్ స్టాండ్ ఎట్లుంటుంది అనేది నేను ఇక్కడ ఎడిటింగ్లో చూపిస్తా. అండ్ ఇంకా తర్వాతకి ఇంకేం కొన్నాం అంటే టీవీకి తీసుకున్నాం మేము. $180 పడింది టీవీకి. సో ఇట్లా చూసుకుంటా ఉంటే ఫస్ట్ మంత్ కొంచెం ఎక్కువ ఖర్చు అయితే కనిపిస్తుంది మనకి. అరౌండ్ గ్రాసరీస్కి అండ్ ఇలా మేము ఇవన్నీ కొన్నాట్లకి చాలా ఎక్కువ ఖర్చు అయితే కనిపించింది మాకు ఫస్ట్ మంత్లో. సో వచ్చిన ఫస్ట్ మంత్ పెద్దగా అమౌంట్ గురించి ఎవరు ఆలోచించరు, ఖర్చు పెట్టేస్తాం. 1 month అయినాక చూసుకుంటే అరే ఏంది ఇంత ఖర్చు పెట్టామా మనం, ఇంత అయిపోయే అమౌంట్ అని చెప్పేసి రియలైజ్ అవుతాం. ఇంకా ఫస్ట్ మంత్లోనే అంటే లైక్ కాలేజ్కి వెళ్ళాలన్నా రైడ్స్కి వెళ్ళి రావాలి కదా. సో రైడ్స్కి వెళ్ళి రావడం అదొక $70 అయితే పడుతుంది. సో ఇవన్నీ ఖర్చులే. అరౌండ్ చూసుకున్నట్టుకైతే మనకి 80,000 అయితే అవుతుంది ఫస్ట్ మంత్. సో తర్వాత నుంచి అంత పడదు. మొత్తం రూమ్ రెంట్ కట్టుకుని లివింగ్ ఎక్స్పెన్సివ్స్ ఇవన్నీ కలిపినా కూడా 500 అవుతుంది. ఇంకా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఏమైనా ఉంటే 600, 700, 800 కూడా పడవచ్చు. ఆ తర్వాతకి కూడా చెప్తున్నా. సో మన లిమిట్లో మనం ఉన్నట్టుకైతే పెద్ద ఎక్కువ ఖర్చు అయితే కాదు. $500లో అయిపోతుంది. అంటే అరౌండ్ 45K to 50K అయితే అవుతుంది అనమాట. అండ్ ఇంకొక విషయం చెప్పలేదు మీకు, రూమ్లో ఫర్నిచర్ కూడా ఉండదు అనమాట. సో ఫర్నిచర్ కూడా తీసుకున్నాం మేము. ఆ ఫర్నిచర్ కూడా లైక్ $200, $300 అయితే పడింది అనమాట. రూమ్లో ఏ ఫర్నిచర్ ఉండదు. రాగానే అవన్నీ ఫర్నిచర్లు అయితే తీసుకున్నాం. ఇంకా తర్వాతకి చూసుకున్నట్టుకైతే ఇంకో విషయం చెప్పాలి. లైక్ స్టార్టింగ్ రాగానే 6 members కలిపి రూమ్ తీసుకున్నాం అని చెప్పాను కదా. సో అలా సపరేట్ రూమ్ తీసుకుంటే ఇవన్నీ కొనుక్కోవాల్సింది ఉంటుంది. అదే సపరేట్గా రూమ్ తీసుకోకుండా సీనియర్ రూమ్లో ఉంటే అంత ఖర్చు అయితే కనిపించదు. ఇప్పుడు మా ఫ్రెండ్ వచ్చిందని చెప్పినాగా, వాడు మా రూమ్లోనే ఉంటుండే ఇప్పుడు. సో వాడికైతే ఈ ఫర్నిచర్ వీటికి అన్నిటికి ఏమి స్ప్లిట్లు అయితే పడవు. సో స్టార్టింగ్లోనే తీసుకున్నాం కాబట్టి జస్ట్ డిపాజిట్లకి అమౌంట్ అయితే కట్టిండి అంతే. సో ఈ అన్నిటికి స్ప్లిట్లు అయితే వేయం, ఎందుకంటే అంత గుర్తుండవు దేనికి ఎంత పడ్డాయో కూడా. సో సీనియర్స్ రూమ్లో ఉంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఖర్చు కూడా తక్కువ ఉంటుంది సీనియర్స్ రూమ్లో ఉంటే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 6 months నుంచి ఉంటారు కాబట్టి. సో ఎక్కడికి వెళ్ళి ఏ ఐటమ్ తెచ్చుకుంటే తక్కువ పడుతుంది ఇవన్నీ తెలుస్తాయి అనమాట. సీనియర్స్ అంటే సీనియర్స్ ఏం కాదు, వచ్చి 6 months అవుతుంది కాబట్టి జస్ట్ ఆ ప్రకారం చూసుకుంటే సీనియర్స్ అని చెప్తున్నా. సో ఇంతే, అరౌండ్ 80K అయితే పడింది మాకు ఫస్ట్ వచ్చిన 1 monthలో. ఇంకా తర్వాత నుంచి 50K, 45K అట్లా అయితే ఖర్చు వస్తుంది. అండ్ మీకు అర్థమైందిగా యూఎస్కి వస్తే ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది. అండ్ అట్ ప్రెసెంట్ నేను
పార్ట్ టైం కూడా ఏం చేయట్లేదు. సో పార్ట్ టైం కూడా ఆన్ క్యాంపస్ ఏం రాలేదు. 6 months నుంచి నేను ఖాళీగానే ఉన్నా. సో ఇంటికాడ నుంచే లైక్ లోన్ అమౌంటే వాడుతున్నాను అనమాట. అండ్ ఇలా ఉంటుంది యూఎస్కి వస్తే. అండ్ రెగ్యులర్గా వీడియోస్ చూడండి. నెక్స్ట్ కంటెంట్ ఏం కావాలో కూడా కామెంట్ చేస్తే నాకు లైక్ ఒక ఐడియా వస్తుంది ఏ కంటెంట్ మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నారని. మర్చిపోకుండా మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తా. ఈరోజు ఈ వీడియో ఇంతే. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ VSK. బాయ్ బాయ్.